చాలా మంది మధ్యలో యూత్ కొంతమంది ఏమయ్యా పెళ్లి చేసుకున్నామంటే వద్దులే గురువు గారు అంటారు. ఎందుకప్ప అంటే ఏమిడికి ఈ టెన్షన్లు, ఈ అప్పులు, ఈ యొక్క ఈఎంఐలు కట్టుకోవడము, ఈ గొడవంత ఎందుకు, ఉన్నన్నాళ్ళు ఉంటాను హ్యాపీగా పోతానంటాడు. బాగుంది, ఇది చాలా బాగుంది. ఇదేంటి, ఇది జీవుడి యొక్క వాసన బలాన్ని త్యజించి దూరం చేసి అద్వితీయమైనటువంటి స్థితిలో నిలబెట్టేటటువంటి సన్యాస యోగం. అట్టి యోగం నీకు రుచించి గోచరం అయితే నీవు మాట్లాడాలి. బాగుంది. నీకైనా అయ్యిందా, అవలేదు, ఎట్లా మాట్లాడతావు? ఒకవేళ నీ జన్మకు కారణమైనటువంటి నీ తండ్రి తల్లి నీలాగే ఆలోచన చేస్తే నువ్వు వచ్చేవాడివా? అట్లా భూప్రపంచంలో అందరూ ఆలోచిస్తే భూమి ఎవడు పాలు కావాలి? అవునా కాదా? ఫోన్లే గురువు గారు అందరు చేసుకుంటున్నారు కదా, నేను ఒక్కనే ఉంటే అయ్యిపోతుంది కదా అనుకోవచ్చు. ఇది కూడా ఒక మార్గం అనుకోవచ్చు. కానీ నువ్వు ద్రౌపది దేవిలాగా అగ్నిలో నుంచి వస్తే, సీతాదేవిలాగా భూమిలో నుంచి వస్తే, ఆకాశం నుంచి ఊడి పడితే పెద్ద పంచాయతీ లేదు. ఎల్లమ్మ తల్లిలాగా పువ్వులో నుంచి వస్తే, నువ్వు వచ్చిన ధర్మం ఒకటి ఉన్నది, ఆ ధర్మానికి రుణం ఉంటది, ఆ రుణం దింపుకో.